ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం 4th డే అనమాట మున్నార్. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 5:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ హోమ్ స్టే నుంచి వెళ్తున్నాం అనమాట. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఓకే. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. ఆర్డర్స్ ఉన్న ఫస్ట్ డే ఉన్న స్టే వాళ్ళకి రికమెండ్ కొంచెం అదే రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం ఒక లగేజ్ పెట్టండి వేస్తాం అని చెప్పి. ఎందుకంటే మాకు మార్నింగ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పెట్టడానికి. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ మనం స్పెషల్ చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే వెళ్ళి లగేజ్ పెట్టాలి. మీకు కనుక లాస్ట్ 3 days వ్లాగ్స్ నచ్చినాయి అంటే కామెంట్ చేయండి. ప్లస్ వెరీ లైక్ ఇట్ అని. సో వచ్చేసి మనం ఉన్న సిటీ సెంటర్కి వెళ్తున్నాం అనమాట, బస్ సెంటర్కి. సో క్లాక్ రూమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకైతే ఐడియా ఏం లేదు. ఇది మార్నింగ్ 3:30 అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. మూవీస్ ఎలా పోయా బాగుందా బాగా. ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ చూడడానికి. నేను మ్యూజియంస్ మ్యూజియంస్ లాంటివి కవర్ చేయలేదు. టీ ఫ్యాక్టరీ ఇలా ఏం కవర్ చేయలేదు. అట్రాక్టింగ్ ప్లేసెస్ ఒకటి కవర్ చేశారు. ఇంకేమైనా ప్లేసెస్ ఏమంటే కామెంట్ చేయండి. ఫుల్ టైర్డ్గా ఉన్నది సీరియస్గా. స్లీప్ లేదు ఫస్ట్ 3 days నుంచి. Anyways, we'll go to Munnar only and we'll go right. Yes. Nice, no? Guys, చూసారు కదా, కూల్ గైస్, చాలా బాగుంది. గుడ్. అలా క్లౌడ్స్ అక్కడ అలా కదులుతాయి, చాలా బాగుంది వ్యూ. గ్రీనరీ అలా సన్ రైజ్ అవుతుంది. గైస్ అలా ఉన్న వ్యూ ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది చెప్పాక ఎర్లీ మార్నింగ్ క్లౌడ్స్ కింద ఉంటాయి, మధ్యాహ్నం పైన ఉంటాయి, మళ్ళీ సాయంత్రం కిందకు వస్తాయి.
ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి కదా. అది కూడా ముందు అలాంటి సిటీలో వాట్ ఈస్ ఐటమ్స్. ఇప్పుడైతే క్యాష్ డ్రా చేయడానికి ఏటీఎం చూస్తున్నాను అనమాట. హ్యాండ్ క్యాష్ ఏం లేదు. సో 2000 క్యాష్ లేదు. నైస్. రోడ్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్. మున్నార్ ఎప్పుడైనా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం వీక్డేస్ పెట్టుకోండి. ఇలా ఉంటుంది అనమాట. వీక్డేస్ పెట్టుకుంటే, వీకెండ్స్ పెట్టుకుంటే నన్ను అలా చూసారు కదా గైస్, అక్కడ 8 మంది ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళాం ఆత్రపల్లి వాటర్ ఫాల్స్కి. అలా ఉంటుంది అనమాట. సో వీక్డేస్ ప్రిఫర్ చేయండి. బట్ వీక్డేస్ ఎవరికి టైం ఉండదు అనుకోండి. బట్ మీకు పీస్ఫుల్గా కావాలనుకుంటే మాత్రం ఇలాగ వీక్డేస్. ఇప్పుడు అంత పీస్ఫుల్గా మీరు ఎవరు లేరు అసలు. ఇప్పుడు మనం గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ అంటే మనకి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. దాన్ని లాక్హార్ట్ వ్యూ పాయింట్ కూడా అని కూడా అంటారు. సేమ్ రెండు ఒకే ఇలా ఉంటాయి అనమాట. జస్ట్ ఒక 500 మీటర్స్ అలా డిస్టెన్స్ అంతే. మున్నర్ మార్నింగ్స్ అనమాట ఇది. చూడండి. గాయ్స్, ఇప్పుడే జస్ట్ ఒక టీ తాగి ఒక వాటర్ తిన్నాం. ఎర్లీ మార్నింగ్ అంతా 7:30 టైం. ఇంకా ఇక్కడ నుంచి గ్యాప్ రోడ్ 8 కిలోమీటర్స్ ఉంది. ఓకే దిస్ ఇస్ నేషనల్ హైవే అంట గాయస్. ఇక్కడ నుంచి ఇది 500 మీటర్స్ టోల్ ప్లాజా కూడా ఉందంట.
గాయస్ ఇప్పుడే కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. మీకు స్క్రీన్ మీద వేసాను కదా, ఎలా ఉన్నాయి చెప్పండి. చాలా బాగుంది గైస్. ఇక్కడ వ్యూ పాయింట్స్ ఎక్కడ ఆగినా ఏదో ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మనకి గ్యాప్ రోడ్కి వెళ్ళే రోడ్లు అనమాట. చూసారా గైస్, అక్కడ అన్నీ చాలా బాగున్నాయి. క్లైమేట్ అంతా చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎక్కడ ఆగినా అదొక వ్యూ పాయింట్లా ఉందన్నమాట. అలా మంచి మంచి పడుతూ కొండల నుంచి చాలా బాగుంది గైస్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7:30 టైం అవుతుంది. చాలా చాలా బాగుంది. ప్లస్ రోడ్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి మండే వల్ల. మనం దగ్గరికి వచ్చాం గైస్. గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్కి వెళ్ళే మధ్యలో వ్యూ పాయింట్ మీరు ఎంజాయ్ చేయండి గైస్. సో గాయస్ చూసారు కదా వ్యూ పాయింట్ అదిరిపోయింది. వావ్, చాలా బాగుంది వ్యూ పాయింట్. డ్యామ్ గుడ్ అనమాట. Guys, we are on the clouds. Please save us. See, Gap Road వ్యూ పాయింట్ అనమాట. సో ఆల్సో కాల్డ్ యాజ్ లాకాట్ వ్యూ పాయింట్. ఏదైతే మనం టాప్లో ఉన్నాం, మన మీద మొబైల్ వస్తూ ఉంటాం. చాలా మంది వ్యూ పాయింట్ రావచ్చు, రికమెండెడ్. చూపిస్తా, వెయిట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా. క్లౌడ్స్, వైట్ క్లౌడ్స్ పైన, మనం వైట్ క్లౌడ్స్ పైన. అండ్ వెరీ హ్యాపీ. గైస్ ఎలా ఉంది, బాగుంది కదా. టైం అవ్వచ్చు 8:00. ఓకే గాయస్, గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అయితే ఎలా ఉందో, బాగుంది కదా. మనమైతే ఇప్పుడు గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిన్న కనాల్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి సేమ్ రోడ్ అనమాట, స్ట్రైట్ రోడ్డే. మనం ముందుగా ఈ ప్లేస్కి రావాలంటే మున్నార్ నుంచి రావాలి. సో వచ్చే దారిలో మనకి ఒక టోల్ గేట్ ఉంటుంది. మనకి బైక్ కాబట్టి ఫ్రీనే. అవన్నీ కార్స్కి అయితే 40 రూపీస్ అనుకుంటా. రోడ్ అయితే చాలా బాగుంది గైస్. మస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంది, వర్తే. రైస్ చూసారు కదా, ఇదే చిన్న కన్నా వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది.
Hey, hey, buddy, 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 buddy. Hey, buddy. Hi, Chintu. Chintu ke? Hey, Chintu, your friend. Your friend. No, No peeing. no peeing. Hey. Hey, guys, what the fuck, guys? If loyalty has a name, no, that is loyalty. Yeah, good old time. Remembering good old times, huh? Yeah. Actually, if they have drone, it will be good. Huh? If they have drone, it will be good. Yeah. Top point. Here everything is top point only. Go there, bro. I'll give bike. Go there. From there, I'll sit here. Okay, take video. Okay. Okay. సో గైస్ ఎలా ఉంది చిన్న కన్న వాటర్ ఫాల్స్? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను కదా. నాకైతే నచ్చింది. ప్రజెంట్గా ఉంది, క్రౌడ్ కూడా ఎక్కువ లేదు బికాజ్ ఇట్ ఈస్ మండే మార్నింగ్. ఓకే, క్రౌడ్ కూడా ఎక్కువ లేదు, బాగుంది. ఇప్పుడు వచ్చేసి మేము బ్యాక్కి వెళ్తున్నాం. మీన్స్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అంటే రూమ్కి కాదు, థర్డ్ ప్లేస్ అనమాట. అనైముడి పీక్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా అది ఎలా ఉందో. మీరు వ్యూని ఎంజాయ్ చేయండి. ఓకే, let's go. Slightly it is raining currently. Okay, ఒక లైట్ రెయిన్ పడుతుంది. Sorry. Sorry. Back seat. అది గైస్ చాలా రిస్కీ అలాంటివి. సో వాళ్ళకి వచ్చినంత ఒకసారి కూర్చోవాలి. బస్ చూసుకోకపోతే అలాగే అయిపోతుంది. సో గాయస్ ఇప్పుడే చిన్న యూట్యూబ్ వీడియో రికార్డ్ చేసాం అనమాట యూట్యూబ్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అనైముడికి వెళ్తాం. చాలా ఉంది గైస్, చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం అనైముడి పీక్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. అంటే పీక్ వ్యూ పాయింట్ ఏం కాదు, అది అనైముడి యొక్క సైడ్ వ్యూ పాయింట్ అనమాట. చూపిస్తాను అక్కడికి వెళ్ళగా. అయితే చిత్తపడేస్తుంది, ఎర్ర తీసేస్తుంది చలి. సో గాయస్ చలి అయితే ఎర్ర తీసేస్తుంది. అమ్మో పోయి వచ్చేటి క్వార్టర్ ఇచ్చేయాలి. మెయింటెనెన్స్ లేదు చూసారా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఉన్నారు అంత ఫేమస్. చూసారా మెయింటెనెన్స్. మనం ఏ ఉత్తిన ఇలా వచ్చేది పెరిగిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటున్నాం. దాన్ని ఎంత మెయింటైన్ చేస్తున్నారో కదా. క్లీనింగ్ రోడ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. క్లీనింగ్ కట్టింగ్ డైలీ చేస్తారా, మరి వీక్లీ చేస్తారా నాకు తెలియదు. కానీ అంతే కదా, టూరిజం అని అట్రాక్ట్ చేయాలంటే మినిమం వర్క్ చేయాలి, అయితే పని అవ్వదు. ఇప్పుడు వచ్చేసి మనం మున్నార్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. మున్నార్ సెంటర్ దగ్గర నుంచి మనం ఇంకా అనైముడి దగ్గరికి వెళ్తాం. పెరుగులు నచ్చిన వరకు వెళ్దాం కదా.
సో దానిలో మనం అన్నయ్య పీక్ చూపించారు. బట్ మనకి ఇంకో వ్యూ పాయింట్ ఉంది, దాని దగ్గర కూడా వెళ్తున్నాం అనమాట ఈరోజు. వ్యూ పాయింట్ కూడా మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఆ రోడ్స్ వ్యూ పాయింట్ ఓకేనా. సో గైస్ మనం నయమడి పీక్ వెళ్దాం అన్నాను చెప్పా కదా. సో వెళ్ళే దారిలో మనకి నయమక్కడ ఫాల్స్ అని చెప్పి దారిలోనే ఉంటుంది. ఇక్కడ మనకి చూడడానికి అంత వ్యూ పాయింట్ లేదు, కానీ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. చూపిస్తా చూడండి. వేర్ వే ఇస్ దేర్ అట్లు ఈ సైడ్ వాటర్ వచ్చి సరిగ్గా చాలా బాగున్నాయి. రూట్ లేదు, రూట్ ఎత్తుకుని మరి వచ్చాం. ఇక్కడ నయమక్కడ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఏమో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గాయ్స్ చూసా కదా నయమగడ వాటర్ ఫాల్స్. లిటిల్ అడ్వెంచరస్ అనమాట. బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు, మేము పెద్దగా ఫోటో తీస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి అన్నమూడి పిక్ పాయింట్ చూడడానికి వెళ్తాం అనమాట. యాక్చువల్గా మనం అన్నమూడి పిక్ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం, బట్ మధ్యలో ఇది కనబడింది చెప్పి ఆగామన్నమాట. ఇలా తెలియని ప్లేసెస్ చాలా ఉంటాయి కదా మనకు కూడా. లోకల్లో ఎవరైనా తెలిసి ఉంటే బెటర్, మనకి వాళ్ళకి మ్యాక్సిమం అంటే చాలా ప్లేస్ తెలిసి ఉంటాయి. చూసారు కదా, టైం వచ్చి అరౌండ్ 11:30 అలా అవుతుంది. అయినా చూసారా 8 ఉన్నారు జనాలు. వావ్
అన్ని రోడ్స్ ఒకేలా ఉన్నాయి కదా, అన్ని చోట్ల బ్యూటిఫుల్ సినారీ, అన్ని చోట్ల చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, వన్ వెజ్ మ్యాగీ. గాయస్ మనం అయితే అన్నమూడి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇదే గాయస్ అన్నమూడి వ్యూ పాయింట్. ఒక సైడ్ నుంచి మొత్తం మంచుతో కప్పేసింది, చాలా బాగుంది వ్యూ. గాయస్ అలా అన్నమూడి పిక్ పాయింట్ దగ్గర ఎగ్ మ్యాగీ తింటున్నాం అనమాట. బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఇదే. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇదే లంచ్ నెక్స్ట్. సో గాయ చూసారు కదా అన్నమూడి పీక్ పాయింట్ అనమాట. అది అక్కడ నుంచి అన్నమూడి కొండ ఒక సైడ్ నుంచి కనపడుతుంది అనమాట. యాక్చువల్లీ అన్నమూడి అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే అది టాప్ నుంచి వస్తే ఎలిఫెంట్ హెడ్లా కనపడుతుంది అంట షేప్. సో దానికి అన్నమూడి అని పెట్టారు. ఇది కూడా మనకి ఎవరు చెప్పలేదు, గూగుల్లో చూస్తే కనపడింది అనమాట. అది అది గైస్. ఆల్రెడీ మేము 4 ప్లేస్ కవర్ చేసాం గైస్. అన్ని నియర్ బై అనమాట, అంతే వెంటనే అయిపోయింది. సో దాన్ని ఒక డేస్ పెట్టేసింది, 4 అయిపోయింది. నియర్ బైకి మేము లాస్ట్ డే పెట్టుకున్నాం సపరేట్గా. ఈ దానిలో ఓన్లీ బ్రేక్స్ ఆర్డర్ సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు. మొత్తం ఆపేసాను నేను బండి, న్యూట్రల్లో పెట్టేసాను, వెళ్ళిపోతున్నాను. లేదా 2 కిలోమీటర్స్ అలాగే వెళ్తున్నాను. ఏం అవసరం లేదు. దుబాయ్ బరో టీవీ నెక్స్ట్ మనం వెళ్తుందాం అనమాట లక్కం వాటర్ ఫాల్స్. ఓకే, అది ఇక్కడ నుంచి ఇందాక మన అన్నమూడి నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అదేవిధంగా టీ ఫ్యాక్టరీస్ అనేది చదువుతాం, ఇంగ్లీష్ చదువుతాం. టీ ఫ్యాక్టరీ పక్కన టీ ఫ్యాక్టరీ.
అక్కవాటర్ ఫాల్స్ దగ్గర వచ్చాం గైస్ మనం. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. వేర్ వాటర్ ఫాల్స్ ఇక నా స్టాచ్యూ. చికెన్ కర్రీ. సో లక్కం వాటర్ ఫాల్స్కి వచ్చేసి 50 రూపీస్ ఎంట్రీ అంట. సో అయిపోయింది. సో మనం ఇద్దరం కాబట్టి 100 రూపీస్ పే చేస్తున్నాం. కనబడుతుంది కదా లక్కం వాటర్ ఫాల్స్. ఇవాళ వీక్ డే కాబట్టి చూసే జనాలు తక్కువ. అదే నిన్న సాటర్డే కానీ సండే కానీ నేను నిన్న కానీ మనకన్నా వచ్చి ఉంటానా అయ్యా అయినట్టే. కొంచెం వీక్ డే కనుక కొంచెం ఫ్రీగా ఉంది ఇక్కడ. మన అక్కడికి వెళ్ళాం గుర్తుందా ఆత్రేపల్లి. అది ఇవాళ వెళ్తే కొంచెం ఫ్రీగానే ఉంటుంది. ఇవాళ మీరు నిన్న వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. మొన్న వ్లాగ్ 3 అనమాట అది. సో అది చాలా బాగుంటుంది ఆ వీడియో. నిన్న ఫుల్ ఫ్రెండ్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. అది కొంచెం లెంతీ వీడియోస్ ఉంటాయి కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి వీడియోస్. నేను మొత్తం అంతా మీకు ఆ ఫీల్ మిస్ అవ్వరని చెప్పి మొత్తం వీడియో పెడుతున్నాను నేను. చాలా బాగుంటుంది. You can go from there. That is good. Oh, too cool, bro. So come here.
ఇప్పుడే పడ్డా నా పక్కనే పక్కగా ఇంజరీ ఏం అవ్వలేదు, లైట్ ఇంజరీ అయింది. కాలు ఇరుక్కుపోయాను 2 రోజుల మధ్యలో పడ్డాక. ఆపోజిట్ యాంగిల్ పడి ఉంటే ఇరిగిపోతాను, స్టక్ అయిపోద్ది కదా కాలు. ఒక 2 రోజుల మధ్యలో అంత స్టక్ అయ్యింది. చూసారు కదా, వాటర్ ఫాల్స్ ఎంటర్ వచ్చి 50 రూపీస్ అనమాట. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లేడీస్కి అందరికీ. సో 50 రూపీస్ కూడా అయిపోయింది ఈరోజు. టైం వచ్చి అరౌండ్ 1:30 1 అవుతుంది. నెక్స్ట్ ఏంటి గైస్, ఫుడ్ తినాలి కదా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. మీల్స్ because everything is nearby. No, that's it. Yeah, they extending like. Okay. Now what is the reason? సో గాయ్స్ ఇప్పుడే ఫుడ్ తిన్నాం గైస్. అతనికి కేరళ స్టైల్ ఫుడ్ తిన్నాం. అదంటే కేరళ ఫుడ్ అనమాట. మీల్స్ ఇట్. ఓకే, ఫుడ్ అంటే మీల్స్ అన్నమాట, కేరళ మీల్స్. ఇక్కడ నుంచి మేము దగ్గరలో ఏదో వాటర్ ఫాల్స్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఇట్స్ లైట్ ట్రైనింగ్ అనమాట, డ్రిజ్లింగ్ నాట్ ట్రైనింగ్ అని కూడా చెప్పలేదు, డ్రిజ్లింగ్ అవుతుంది. బాగుంది కదా వ్యూ అయితే. అలా క్లైమేట్ అలా చూస్తూ వెళ్తుంది, చాలా బాగుంది. సరే డ్రిజ్లింగ్ నా వైజాగ్ మీద చూడొచ్చు, చెప్పా కదా డ్రిజ్లింగ్ అని. మధ్యన అక్కడ దూరంగా సన్ కనపడుతుంది. సో గాయ్స్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పూవనం ఫాల్స్ అనమాట. సో అక్కడి నుంచి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. 2 o'clock వాట్ 2 o'clock టైమా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో అక్కడి నుంచి మీకు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. పూవనం ఫాల్స్కి వెళ్తాం. మా తెలిసినంత వరకు మ్యాక్స్ దగ్గరలో ఉన్నామని మున్నార్కి, అది మున్నార్లో మ్యాక్స్ ఫేమస్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం. బొటానికల్ గార్డెన్ అవన్నీ నార్మల్గా కానీ మేము వెళ్ళలేదు. టీ మ్యూజియం కానీ బొటానికల్ గార్డెన్ కానీ అవన్నీ నార్మల్గా చెప్పండి. అండ్ ఇక్కడ మెయిన్గా ఒక దానికి వెళ్ళలేదు గైస్, అది ఫేమస్గానే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కొలుకుమలై, రైట్, మీ ఏమంటారు పేరు, కొలుకుమలైకి మార్నింగ్కి వెళ్ళాలంట. లైక్ మార్నింగ్ వెళ్ళి 500 రూపీస్ అంట పర్ పర్సన్. జీప్ ఎక్కితే ఇలా పీక్ తీసుకెళ్తారు అనమాట. ఓకే, పీక్ తీసుకెళ్తే సన్ రైజ్ పాయింట్ ఉంటుంది. దానికి అది సెట్ అవ్వాలి కొలుకుమలై ఎందుకులే అని చెప్పి మేమే వెళ్తున్నాం. బట్ కొలుకుమలై కంటే నేను వెళ్ళిన ప్లేసెస్లో ఒక ప్లేస్ చాలా బాగా నచ్చింది నాకు. ఆ ప్లేసే కాదు, ప్లేస్కి వెళ్ళే వే ఉంటుంది కదా, ఐ మీన్ ఇప్పుడు మనం డైరెక్ట్గా కొండపై కంటే ఘాట్ రోడ్ మీద వెళ్తాం. మనం ఘాట్ రోడ్ వెళ్ళలేదు కదా, మనం వెళ్ళినంత డిఫరెంట్ రోడ్లు చెట్లు ఎక్కేసినట్టు వెళ్ళిపోయాం మేము.
మీరు నా డే 1 వ్లాగ్ చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట మున్నారు. ఇది వచ్చేసి డే 4. మధ్యలో 2 వ్లాగ్స్ కూడా వచ్చినాయి. డే 2 అయితే డే 4 ఇది. ఓకే, సో ఈరోజు లాస్ట్ డే అనమాట మనం మున్నార్లో. సో నెక్స్ట్ మనము మున్నార్, ఇది లాస్ట్ ప్లేస్ ఇప్పుడు వెళ్తుంది మేము మున్నార్లో దగ్గరలో చూడడానికి. ఆ ప్లేస్ చూసి ఇంకా మున్నార్కి బై బై చెప్పచ్చు. ఇవాళ ఆల్రెడీ మండే అనమాట. డేట్ వచ్చి 22 సెప్టెంబర్ 22. ఓకే, సెప్టెంబర్ 22 మేము మండే. ఇవాళ కూడా లీవ్ పెట్టాను ఆఫీస్. సాటర్డే ఫ్రైడే కూడా లీవ్ పెట్టా, ఇవాళ కూడా లీవ్ పెట్టా. వెళ్తున్నాం అలాగా, తిరుగుదాం అంటే పీస్ కోసం. నథింగ్ అవ్వబడితే తిరగడం ఒకటే కాదు, అలా పీస్ కోసం అనమాట. తిరుగులో మౌంటైన్స్ అనేది బాగా ఉన్నాయా, అక్కడి నుంచి వచ్చామన్నమాట. మీకు హోల్ కొడదని చెప్పి యాంగిల్ పెట్టా, యాంగిల్. మీరు కనుక డే 1 వ్లాగ్ కూడా కాదు, ఫస్ట్ వచ్చే వ్లాగ్ చూడాలి కదా. మున్నార్కి రావడం ఏంటో కానీ వచ్చేసాం బాగానే ఉంది. కానీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మున్నార్ వచ్చేంత వరకు ఎన్ని వచ్చినాయంటే ఎదురుకుండా మాకు వర్షం ఒకటి ఆగలేదు తడుచుకుంటూ. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ ఆగలేదు. వెళ్ళాలనుకుని వెళ్ళిపోవాలి అంతే. డ్రాప్ అయిపోవచ్చు. ఎందుకంటే రూమ్స్ అన్ని ప్రీ బుక్ ఏం చేయలేదు అనమాట. ఓన్లీ పెట్రోల్ కొట్టించు అంటే ప్రీ బుక్. పెట్రోల్ మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా. సో వెళ్ళాలి పక్కాగా అనుకున్నాం కాబట్టి ఇంకా ఆకుండా వస్తాం. ఎంత వర్షం కాదు బాబు. రెయిన్ కోట్ వేసుకుని బ్యాగ్కి రెయిన్ కోట్ ఈ కవర్ తగిలిచ్చినా కూడా వాటర్ లోపలికి వెళ్ళిపోయింది, అంత పెద్ద వర్షం. ఒక 2-3 చోట్ల అయితే అబౌట్ టు ఫాల్ అటాక్లు కూడా అయినాయి. ఎందుకంటే మీరు ఆ వీడియో చూడండి, నేను చెప్తే ఏమో ఉంటుంది కానీ మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే మున్నార్ దగ్గర నుంచి పక్కన ఉన్న మరయూరుకి వచ్చాము. మరయూరులో వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. మరయూరుకి వచ్చామన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయో. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. సన్నీగా ఉంది మరి, బట్ వేడిగా లేదు, అంత అన్న ఉన్నా చల్లగానే ఉంది. ఓకే, సో గాయ్స్ వచ్చేస్తున్నాం దగ్గరికి. 300 మీటర్స్లో ఉందంట వాటర్ ఫాల్స్. సో వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. సో గాయ్స్ వస్తామంట. మనం వాటర్ ఫాల్స్ అని చెప్పి వచ్చాం. ఎక్కడి నుంచి? మున్నార్ నుంచి వచ్చాం. 45 కిలోమీటర్స్ వచ్చామా. మొత్తం ఏముందా ఉండదు అక్కడ, తప్పులు తప్ప ఏం లేవు. వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది అక్కడ? ఇలా ఉంది తప్పులు. అంటే అక్కడ ఎక్కడ దూకమనే ఏంటో అది పెట్టారు. వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయండి? కనబట్టలేదు. ఇంకొప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నాం. కింద సెంటర్లోకి ఎవరన్నా చెప్తారేమో పేరు ఉంది మరి, కానీ వాటర్ ఫాల్స్ కనబట్టలేదు. బట్ దట్ ఈస్ వాటర్ ఫాల్. దట్ ఈస్ ఓన్లీ సార్ రైట్ పిక్చర్. దట్ ఈస్ ఓన్లీ you should see from here only. You should see from here only. We can't go that waterfall. Guys, కనపడింది finally. Puvanam waterfalls. Punnayara Puvanam bro. Punnayara Puvanam.
తుఫానం వాటర్ ఫాల్స్ గైస్. అంటే ఇక్కడ అలా రోడ్డు మీద ఉన్నాం అనమాట. గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది, కనబట్టలేదు చూస్తే ఇక్కడ పక్కన ఎక్కడో ఉందో పైన కనబడుతుంది రోడ్డు మీద. ఇప్పుడు దాని దగ్గరికి ఎలా అర్థం అవ్వట్లేదు. వాటర్ ఫాల్స్ బాగుంది కదా, పెద్ద వాటర్ ఫాల్స్ అది. See trekking to waterfalls Tuvanam. That is only right. So guys, morning and guys, మార్నింగ్ 6 to మధ్యాహ్నం 12 వరకు. కానీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందండి గైస్, ఎందుకంటే 6 hours పడుతుందంట ట్రెక్ వెళ్ళి చేసి రావడానికి. 6 kilometers అంట గైస్. సో ఇప్పుడైతే మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ ఇట్ ఓకే. మనం దూరం నుంచి వ్యూ చూసాం, అట్లీస్ట్ కనబడింది మనకి. ఇంకా అసలు వాటర్ ఫాల్స్ లేదు అక్కడ, దూకేమని అనుకున్నా. మనం వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఢిల్లీగా 6 kilometers వస్తే, సో 12 kilometers ట్రక్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తర్వాత వచ్చినా వేస్ట్, నాలా అలా వ్యూ చేసి వెళ్ళిపోవడమే. సో అది కాదు ఈ వీడియోకి. ఇదైతే మ్యాక్స్ 6 places కవర్ చేసాం. ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఏమైనా ప్లేసెస్ మిస్ అయితే కూడా నాకు కామెంట్లో చెప్పండి, మేము మళ్ళీ నెక్స్ట్ మిషన్ చూద్దాం. ఎందుకంటే ఈరోజు మన లాస్ట్ డే మున్నార్లో. సో అది ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక 4 vlogs చూసినట్టుంటే Day 1, Day 2, Day 3, Day 4 మీరు మున్నార్ విజువల్గా మొత్తం చూసినట్టే నన్ను అడిగితే. ఇంకా అదే మున్నార్. నేనైతే మ్యాక్స్ చెప్పాను కదా, బొటానికల్ గార్డెన్స్ విజిట్స్ అవి తప్ప మిగతా అన్ని చూపించాను మీకు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. మున్నార్ సిరీస్ ఎలా ఉన్నాయో Day 1, Day 2, Day 3, Day 4 బాగుంటే మాత్రం కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ గైస్.